నిన్ను నమ్ముకొని 10 లక్షల మంది ఉన్నారు. 300 దినాలు ఫైన్ ఉండాది. చూసుకోండి. సగం సగం కట్ చేసి పెడితే ఏమొస్తుంది? ఇది ఆ ఫైన్ అనేది కోర్టుకెళ్తుంది. ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంటే తెలుసా? నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. పొద్దున్నే లేస్తానే ఇంకో వీడియో వచ్చింది. నేను చేసింది ఫేక్ ఆర్ రియల్? తమ్ముడు, అంటే నేను చూసేదానికి చిన్నగా అనిపిస్తూ ఉండొచ్చు, నీకంటే పెద్దోండేలే. ఇప్పుడు నువ్వు నువ్వు చేసింది తప్పు కాదు అని క్లారిఫికేషన్ ఇచ్చుకునేటప్పుడు దాన్నన్నా కొంచెం నీట్గా చెప్పుకోవాలి కదా. సగం సగం ఫోటోలు పెట్టేసి, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి ఫోటోలు పెట్టినా ఒక 2-3. నేను ఆ వీడియో కూడా ఇక్కడో ఎక్కడో ఒకసాట తగిలిస్తా. నువ్వు చెప్పుకున్నప్పుడు నువ్వు అప్పుడన్నా కొంచెం క్లారిటీగా చెప్పుకోవాలి కదా, నేను చేసింది ఇది అని చెప్పి. ఇప్పుడు దాన్ని పూర్తిగా వివరించి చూసుకుందాం. ఏది? నువ్వు చూపించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫోటోనే క్లారిటీగా నీట్గా చూద్దాం, ఓకేనా? మిగతా వాళ్ళంతా అంటే పట్టించుకోకపోవచ్చు, లేదా వాళ్ళకి తెలిసిండకపోవచ్చు. నాలాంటి వాడి దగ్గర పడినామనుకో మళ్ళీ ఇంకా ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను వ్యతిరేకిస్తున్నానని కాదు, నువ్వు చెప్పేటప్పుడు పాయింట్ అనేది క్లారిటీగా ఉండాలి, ఓకేనా? కొంతమందికి వచ్చాగదు, అర్థమైందా? దాంట్లో నేను ఒకడిని, నాకు వచ్చాగదు. పాయింట్ అనేది క్లారిటీగా ఉండాలి. సో మీకు మ్యాక్సిమం ఈ సైడే పెడతాను, ఏ సైడ్ ఖాళీ ఉంటే ఆ సైడు. ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను చూడండి. దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది? పైన మనకు ఏదైనా ఒక న్యూస్ వదిలేటప్పుడు దానికి హెడ్లైన్ అని ఉంటుంది. లేదు, మనం స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా రెడ్ ఇంక్తో హెడ్లైన్ అని చెప్పి ఒకటి రాస్తాం. అంటే ఆ హెడ్లైన్ని చదివితే లోపల మ్యాటర్ ఏముంది అనేది ఒక క్లారిటీ, చిన్న క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? పైన వయోలేషన్స్ అని ఉంది. వయోలేషన్స్ అంటే జరిమానా. జరిమానా అంటే ఫలానా తప్పుకు గల జరిమానా అని చెప్పి దాని హెడ్లింగ్ అది, వయోలేషన్స్. దాని పక్కన ఇమీడియట్ పేమెంట్ అని ఉంటుంది. ఇమీడియట్ పేమెంట్ అంటే ఇప్పుడు నీకు టైం నాకు 10 అవుతుంది. ఇప్పుడు నా బండి ఆపి నాకు ఫైన్ వేసినాడు, నేను ఈరోజో రేపో మొన్నాడో కట్టేసిన, అంటే ఇమీడియట్ పేమెంట్. ఫైన్ వేసినాడు, కట్టేసిన. సో ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ ఏంది? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే 300 దినార్లు అన్నావు. లైసెన్స్ లేకుండా బండి డ్రైవింగ్ చేయడం నేరం. బండిని డ్రైవింగ్ చేస్తే పోలీసులు పట్టుకుంటే రూల్ వచ్చేసి 3 నెలలు జైలు శిక్ష, 150 దినాల నుంచి 300 దినాల ఫైన్. 300 దినాల ఫైన్ పడుతుంది అని చెప్పేసి నేను చెప్పిన. ఇక్కడ ఉంది చూడు, బాగా చూడు, ఓకేనా? 300 దినార్లు ఫైను, 3 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి 3 నెలలు జైలు శిక్ష, 3 నెలలు జైలు శిక్ష అని చెప్పినావు. ఫస్ట్ ఏమొస్తుంది? నువ్వు లైసెన్స్ లేకుండా బండి తోలితే 75 దినాలు ఫైన్ వేస్తాడు. అవి కొత్తగా వచ్చినేటివి అంటే ఇంకా జీవో అనేది అప్రూవ్ చేయలేదు. ఇది కూడా అర్థం చేసుకోవాలి మీరు బాగా. జీవో అనేది ఇంకా అప్రూవ్ చేయలేదు. నెక్స్ట్ ఏప్రిల్లో అప్రూవ్ అవుతుంది. ఇది అతను పెట్టింది, నెక్స్ట్ ఏప్రిల్లో అప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నెక్స్ట్ ఏప్రిల్లో అప్రూవ్ అవుతుంది జీవో అనేది. మనం జీవో అంటాము, ఇక్కడ కానూన్ అంటారు, ఓకేనా? సో 75 దినార్లు లైసెన్స్ లేకుండా బండి తోలితే 75 దినార్లు ఫైన్ ఇమీడియట్గా వేస్తారు. అంటే ఇప్పుడు నన్ను ఆపినారు, నా దగ్గర లైసెన్స్ లేదు, నాకు నా బతాకా మీద 75 దినాలు ఫైన్ వేస్తారు. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంటే తెలుసా? ఏదైనా నువ్వు వాటర్ బాటిల్ కొన్నా కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ ఫర్ సపోజ్ ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, లేదు 1 సంవత్సరం అనుకో. ఈరోజు వేసినాడు, నేను 1 సంవత్సరం లోపల కట్టుకుంటే ఆ 75 దినార్లు మాత్రమే కట్టుకోవాలా.
ఓకేనా? ఆడికి అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ఒకవేళ సంవత్సరం అయిపోయింది, నీకు ఫైన్ వేసి నువ్వు కట్టలేదు, అప్పుడు నీ ఫైన్ అనేది కోర్టుకి వెళ్ళిపోతుంది, పోలీసుల చేతిలో ఉండదు. ఇక్కడ ఇంకో లుసుగు కూడా ఉంది. కోయేటోళ్ళు పోయి పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటే ఆ ఫైన్ కూడా కట్టకుండా తీపిచ్చేస్తారు. ఓకేనా? సో ఈ సంవత్సరం లోపల నువ్వు కట్టలేదనుకో, ఆ ఫైన్ అనేది కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు న్యాయవాది, అర్థమవుతా, న్యాయవాది కాదు, జడ్జి. అప్పుడు జడ్జి ఇష్టం 3 నెలలు జైలు శిక్ష వేస్తాడా, లేదంటే నెల జైలు శిక్ష వేస్తాడా, 2 నెలలు జైలు శిక్ష వేస్తాడా, 3 నెలల జైలు శిక్ష వేస్తాడా, అది జడ్జి ఇష్టం. బేసి 150 నుంచి 300 దినార్ల వరకు ఫైన్ వేస్తాడు. ఎప్పుడు? ఈ ఎక్స్పైరీ డేట్ లోపల కట్టుకోకుంటే కోర్టుకు వెళ్తే, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది నువ్వు చెప్పేది అర్థం. అది క్లారిటీగా చెప్పుకోవాలి కదా. నేను చెప్పింది కరెక్టే, 300 దినాలు ఫైన్ ఉండాలి, చూసుకోండి. సగం సగం కట్ చేసి పెడితే ఏమొస్తుంది? ఇది ఫేకా నిజమా? కొంచెం అర్థం చేసుకో తమ్ముడు. అర్థం చేసుకొని, లేదు నీకు క్లారిటీగా తెలియదు దాని గురించి, ఎవరో ఒకరు ఉంటారు, ఆ పక్క ఈ పక్క చదువుకున్నోడో లేదంటే తెలివిమంతుడో ఎవరో ఒకరు ఉంటారు, నిన్ను నమ్ముకొని 10 లక్షల మంది ఉన్నారు. అట్లా చెప్పేస్తే ఏమవుతుంది చెప్పు? తప్పది. ఇప్పుడు నువ్వు చెప్పింది తప్పో నిజమో నువ్వే అర్థం చేసుకో. లేదు నీకు అదే కావాలా అంటే నువ్వు పూర్తి స్క్రీన్ షాట్ ఉంది కదా, A4 సైజులో ఉంటుంది పేపర్, అది నువ్వు పెట్టిన ఏమంటారు ఆ ఇమేజ్ నీ దగ్గర ఫుల్ లెంత్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఫుల్ లెంత్ ఇమేజ్ని ట్రాన్స్లేట్ చేసి అప్పుడు వీడియో చేయి, ఏమొస్తుందో చూడు. నేను చెప్పింది రాకుంటే అప్పుడు అడుగు, సరేనా? పెట్టేటప్పుడు ఫుల్ లెంత్ ఇమేజ్ పెట్టు, సగం సగం ఇమేజ్లు పెట్టద్దు. సగం సగం ఇమేజ్లు పెట్టి సగం సగం వీడియోలు చెప్పి సగం సగం సమాచారం చెప్తే నాలాంటోడు మెంటలోడు ఉంటాడు. నేను ఇప్పుడు దాకా నీ గురించి నాకు తెలియని కూడా తెలియదు. నిన్న ఆ వీడియో చేసిన తర్వాత ఆ వీడియో చూసిన, మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే వీడియో వచ్చింది నోటిఫికేషను, ఈ వీడియో కూడా చూసిన. ఈ వీడియో కూడా చాలా తప్పులు మాట్లాడిందావు. ఓకేనా? మాట్లాడేటప్పుడు 10 లక్షల మంది నిన్ను నమ్ముకొని ఉన్నప్పుడు నాదెంత తుప్పారు, 3000 3400 ఉన్నారు, సరేనా? అది విషయం కాదు. నిన్ను నమ్ముకొని 10 లక్షల మంది ఉన్నారు. నువ్వు చెప్పే విషయాలు 10 లక్షల మంది వింటారు. వీడియో బాగా తిరిగిందంటే 20 లక్షలు కూడా వింటారు. ఓకేనా? చెప్పే ముందు 10 సార్లు ఆలోచించు. నేను ఈ మాట చెప్తున్నా, దీనికి ప్రూఫ్ ఎక్కడుంది? లేదు, నేను ఈ మాట చెప్పదలుచుకోలేదు, ఇది నిజమా అబద్ధమా? ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు. కడప శివ వ్లాగ్స్. డైరెక్ట్ క్వశ్చన్ నీకే ఇది. ఓకేనా? దయచేసి ఇంకొకసారి ఇలా పెట్టద్దు, సగం సగం పెట్టద్దు. పెడితే పూర్తి ఫుల్ ఇమేజ్ పెట్టు. నీకు ఏదన్నా ప్రూఫ్ దొరికింది, ఫుల్ ఇమేజ్ పెట్టు. లేదు ప్రూఫ్ దొరకలేదు, నాకు ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు, నేను చెప్తున్నాను అని చెప్పి చెప్పుకో. ఓకేనా? సగం సగం ప్రూఫ్లు పెట్టి సగం సగం వీడియోలు చెప్పి సగం సగం సమాచారం ఇయ్యద్దు. సో ఫైనల్గా ఇది నేను నీకు చెప్పదలుచుకునింది. నిన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. నువ్వు చెప్పాలనుకున్న విషయాలు పూర్తిగా చెప్పు. నువ్వు ఇంకా ఎత్తుకెతగాలని చెప్పి, నీకు ఇంకా 1 మిలియన్ దగ్గరలో ఉన్నావు, 2 మిలియన్ అవ్వాలా, 3 మిలియన్ అవ్వాలా, ఇలాంటి మిలియన్స్ చాలా రీచ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.